ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని లేఖన భాగాన్ని చదువుకుందాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. యెరూషలేమును దేవుడు కోరుకున్నాడు. యెరూషలేము దేవుడు కోరుకున్నాడు. ఎందుకు కోరుకున్నాడంటే తనకు నివాస స్థలముగా ఉండాలని కోరుకున్నాడు. యెరూషలేమును దేవుడు ఎందుకు కోరుకున్నాడంటే తనకు నివాస స్థలముగా ఉండాలని కోరుకున్నాడు. సియోనులో నుండి దేవుడు సన్నుతింపబడునుగాక అన్నాడు కీర్తనకారుడు. అంటే యెరూషలేములో నివసించే దేవుడు సన్నుతింపబడాలి. సన్నుతింపబడాలంటే స్తుతింపబడాలి. స్తోత్రం. సియోనులో నుండి దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక అన్నాడు మరొక చోట. అంటే సియోనులో ఉన్న దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు అని అర్థం. ఒక మాటలో మీకు చెప్తా, దేవుడు యెరూషలేమును ఎందుకు కోరుకున్నాడంటే ఆ యెరూషలేములో ఆయన నివసించాలి. మొదటి పాయింట్. ఆయన ఎందుకు అక్కడ నివసిస్తాడంటే ప్రజలైన వారందరినీ దీవించుట కొరకు. దీవించుచున్న ఆయనను మనం ఏం చేయాలా? సన్నుతించాలి, అంటే స్తుతించాలి. ఇది ఆర్డర్. యెరూషలేమును దేవుడు కోరుకున్న పాయింట్ మీకు చెప్తున్నాడు. ఎందుకు కోరుకున్నాడంటే యెరూషలేములో ఆయన నివసించాలి. ఆయన నివాస స్థలముగా యెరూషలేము ఉండాలని దేవుడు కోరుకున్నాడు. మొదటి పాయింట్. యెరూషలేములో ఎందుకు ఉంటాడు అంటే ప్రజలను దీవించుట కొరకు ఉంటాడు, ఇంకేదేదే లేదు. ఆమేన్. సియోనులో నుండి నిన్ను దేవుడు దీవించునుగాక అని ఉంటుంది. కాబట్టి అక్కడ ప్రజలను దీవించడానికి ఉన్నాడు. దీవిస్తున్న దేవుని ప్రజలేం చేయాలా? సన్నుతించాలంటే స్తుతించాలి. స్తోత్రం. ఇది కాన్సెప్ట్. హల్లెలూయా. దేవుడు యెరూషలేమును కోరుకున్న కాన్సెప్ట్ ఇది. మీకు చెప్పాలి, దేవుని నివాస స్థలమే చెప్పండి. సియోను పక్కన పెట్టండి. సియోను కోరుకున్నాడు, ఆప్షనల్గా కోరుకున్నాడు. అసలు అయింది ఉత్తర సభాపర్వతం. ఉత్తర దిక్కున ఉండు సభాపర్వతం మీదకి ఎక్కిపోదును అనుకున్నాడు. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12. తేజో నక్షత్రమా, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, ఆకాశము నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి, నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను. దేవుని నక్షత్రములకు పైగా, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కుననున్న సభా పర్వతము మీద కూర్చుందును. ఉత్తర దిక్కున ఉన్న సభా పర్వతం మీద కూర్చుందును. సభా పర్వతం ఏ దిక్కున ఉంది? దేనికి ఉత్తర దిక్కున ఉంది? స్తోత్రం. ఉత్తర దిక్కున ఉంది సభా పర్వతం, రైటే. దేనికి ఉత్తర దిక్కు? అది పరలోకములో ఉత్తర దిక్కున. మందిరానికి ఎన్ని దిక్కులు ఉన్నాయా? తూర్పు, పడమర, దక్షిణ. పరలోకములో నార్త్ సైడు సభా పర్వతం అనేది ఒకటి ఉంది. అక్కడ దేవుడు ఆసీనుడై ఉంటాడు. ఆమేన్. అక్కడికి ఎక్కిపోవాలనుకుంది తేజో నక్షత్రం అంటే లూసిఫర్. ఇంకా ఎక్కడ ఉంటాడు చెప్పండి? కెరూబుల మధ్య నివసించువాడు. ఇంకా ఎక్కడ ఉంటాడు? ఆయనకేం పేరు? కెరూబుల మధ్య నివసించువాడు. అంటే ఆయన సింహాసనం ఉంటే నలుమూలల కెరూబులు, సెరాపులు అనే దూతలు ఉంటారు. మీకు అర్థం కావాలి. ఉత్తర సభా పర్వతం అంటే ఏదో చిన్న పర్వతం కాదు, హిమాలయ పర్వతం లాంటిది కాదు. అది ఒక విశ్వం అంత ఉంటుంది. అది ఆయన సృష్టిలో చాలా ఉన్నాయి. వన విశ్వం అంత, మన భూమి అంత ఉంటుంది. ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఆయన ఉండే లొకేషన్, ఆయన ఒక్కడే ఉంటాడు. ఆయన అక్కడుంటేనే ఆయన అగ్గి కొడతా ఉంటుంది బయటికి. సమీపింపరాని తేజస్సులో, మొదటి తిమోతి 6వ అధ్యాయంలో, సమీపింపరాని తేజస్సులో అమరత్వము గలవాడై ఆయన మాత్రమే వసించును. స్తోత్రం కలుగునుగాక. ఆయనలో ఉన్న మహిమ ప్రకాశిస్తుంటే ఆ మహిమను సమీపించే ధైర్యం ఎవరు చేయలేరు. సూర్యుని మనము సమీపించలేం. అంతే దేవుడు సూర్యుని తయారు చేసినవాడు. స్తోత్రం. ఆయనలో మహిమ ఉంది. దేవునిలో ఏమని చెప్పండి? మహిమ ఉంది. ఆ మహిమ మిగుల ప్రకాశమానమైంది. ఆ మహిమ వస్తూ ఉంటుంది బయటికి.
ఇప్పుడు ట్యూబ్ లైట్ వేసాం, మనకేమొస్తుంది? వెలుగు వస్తుంది. అంటే దానిలో నుండి ఏమవుతుంది? వెలుగు కిరణాలు బయటకు వస్తున్నాయి. సూర్యునిలో నుండి వెలుగు కిరణాలు బయటకు వస్తున్నాయి. ఇంకా మీరు అద్దం పెట్టి చూడండి, సూర్యుని కిరణాలకు ఎదురు అద్దం పెట్టి ముఖం మీద, ఒకరి ముఖం మీద పడేట్టు చేయండి. సూర్యుని కిరణాలు మామూలుగా పడితే తట్టుకోగలుగుతాం, కానీ అద్దంలో రిఫ్లెక్ట్ అయితే తట్టుకోలేదు. దేవునిలో నుండి మహిమ అలా అట్లా కొడతా ఉంటది. ఆయనను సమీపించడానికి ఎవరు సాహసం చేయలేరు. ఎవరు అంటే 24 పెద్దలు, ఎవరంటే కోటాను కోట్ల దేవదూతలు, ఎవరు కూడా ఆయనను సమీపించలేరు. అంత మహిమ ఆయనకుంటది. కాబట్టి అంత మహిమ ఆయనకుంటది. కాబట్టి ఆయనకున్న పేరేంటంటే సమీపింపరాని తేజస్సులో. నేనేమన్నాను? ఆయన నివసించే ప్లేసులు మీకు చెప్తున్నా. ఉత్తర సభా పర్వతం ఏమండి, సమీపింపరాని తేజస్సులు మరియు కెరూబుల మధ్య. ఒక్కొక్కసారి దేవుడు గాఢాంధకారంలో ఉంటాడు. స్తోత్రం. గాఢాంధకారంలో నివసించువాడు ఆయనకి మరొక పేరు. ఎక్కడుంటాడు? గాఢాంధకారం. ఇంకొక మాట చెప్పాలంటే సర్వాంతర్యామి, ఆమ్ని ప్రజెంట్. ఏం చెప్పండి? సర్వాంతర్యామి, సర్వము వ్యాపించి ఉన్నాడు. కాబట్టి దేవుడు ఎక్కడున్నాడు అంటే ఎన్ని ప్లేసెస్లో దేవుడు ఉన్నాడో చెప్పండి. అంటే ఆయన యెరూషలేమును కోరుకున్నాడు, నివాస స్థలముగా కోరుకున్నాడు. అంటే ఆయనకు నివాస స్థలము లేదని కాదు. స్తోత్రం. హల్లెలూయా. ఫాలో అవుతున్నారా? అర్థమవుతుందా మీకు? ఆయనకు నివాస స్థలం లేక ఒక యెరూషలేమును కోరుకున్నాడని కాదు. మనకి ఇల్లు లేక ఇంకొక ఇంట్లో ఉన్నట్టు, మనము ఇక్కడ బతకలేక మనకి ఇక్కడ స్థలం లేకపోతే ఎక్కడో చోట పూర్వం పాకలు ఇల్లు వేసుకున్నట్టు. అంటే ఆయనకు నివాస స్థలం లేక వేరే స్థలాన్ని కోరుకోలేదు. మొదటి పాయింట్. ఆయనకు ఆల్రెడీ నివాస స్థలము ఉన్నది, అది ప్రభావితమైంది. హల్లెలూయా. ఆయన ఎక్కడైనానూ ఉండగలుగుతాడు. కానీ ఇప్పుడు యెరూషలేమును కోరుకున్నాడు, నివాస స్థలముగా కోరుకున్నాడు. మీకు చెప్పాలంటే దేవుడు పరలోకములో ఉంటాడు. రైట్? దేవుడు ఎక్కడ ఉంటాడు? పరలోకంలో ఉంటాడు. పరలోకం వేరు, భూలోకం వేరు. పరలోకం వేరు, భూలోకం వేరు. మరి భూలోకములో యెరూషలేమును కోరుకున్నాడు. యేసు ప్రభువారు పరలోక ప్రార్థన నేర్పాడు. ఎంతమందికి వచ్చు? అది పరలోక ప్రార్థన కాదులే, యేసు ప్రభువారు ప్రార్థన నేర్పాడు. కానీ ప్రార్థన స్టార్టింగ్ పరలోకం అని మొదలైంది కాబట్టి వీళ్ళు దానికి ఏం పేరు పెట్టారు? కాబట్టి అందరూ పరలోక ప్రార్థన చేద్దాం అంటున్నారు. నో ప్రాబ్లం, ఎట్లా అని పిలవచ్చు. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రార్థనలో ఒక్క విషయం ఉంది మనకి ఇప్పుడు సందర్భానికి అవసరమైంది. ఏదా విషయం చెప్పండి? మీ చిత్తము పరలోకములో నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. అంటే దేవుడు ఏదైనా ఒక మాట చెప్పాడంటే పరలోకంలో ఇమ్మీడియట్గా 100% జరిగిపోద్ది. స్తోత్రం. ఆయన ఏదైనా ఒక ఆజ్ఞ జారీ చేశాడంటే అది వెంటనే జరిగిపోద్ది. కాబట్టి దేవుని చిత్తం ఎక్కడ నెరవేరుతుంది? పరలోకంలో నెరవేరుతుంది. ఇప్పుడు మనం ఏమైనా ప్రార్థన చేయమంటున్నాడు యేసయ్య? పరలోకంలో మీ చిత్తం ఎలా జరిగిద్దో 100% కరెక్ట్గా. ఇప్పుడు మనము ఒక పిల్లని పిలిచి ఏదైనా ఒక పని నిమిత్తం పంపించాం, మనకు వెళ్ళమన్నాం అనుకో, ఒక్కొక్కడు వెళతాడు, ఒక్కొక్కడు మనకు పుట్టిన పిల్లలే చేయరా పని. పుట్టిన పిల్లలే ఒకడు తండ్రి మాట వింటాడు, ఒకడు తండ్రి మాట వినడు. ఒకడు ఏదైనా చెబితే ఒకడు చేస్తాడు, ఒకడు చేయడు. ఆ ఇంట్లోనే తండ్రి ఇష్టం నెరవేరదు ఒక్కొక్కసారి. పరలోకంలో కోటాను కోట్ల దేవదూతలుంటే, 24 పెద్దలుంటే, 4 జీవులుంటే, కరాబులు సెరూబులు ఉంటే, వీళ్ళందరూ ఉంటే దేవుడు ఎవరికైనా ఏదైనా పని చెబితే ఆ పని అప్పటికప్పుడు ఇమ్మీడియట్లుగా జరిగిపోతుంది. స్తోత్రం. 4 జీవులు చేయాల్సిందే. 4 జీవులు ఉన్నాయి పరలోకంలో. 4 జీవులలో ఒక జీవికి దేవుడు ఏదైనా పని చెబితే ఆ జీవి చేయాల్సిందే. 24 పెద్దలు ఉంటారు. 24 పెద్దలలో ఏ పెద్దకి దేవుడు ఎప్పుడు ఏ పని చెప్పినా వాళ్ళ పని చేయాల్సిందే. కోటాను కోట్ల దేవదూతలు ఉంటారు. దేవదూతల్లో ఏ దేవదూతకు దేవుడు పని చెప్పినా చెప్పాలి, చెయ్యాలి. మళ్ళీ విభాగాల అధిపతులు ఉంటారు. ప్రధాన దూత మిఖాయేలు, సమాచారపు దూత గబ్రియేలు, ఇలా అనేక దేవదూతలు ఉన్నారు. వీళ్ళందరికీ దేవుడు పని చెబితే ఆ పని ఖచ్చితంగా నేను వెళ్ళను అనే మాట లేదు. ఏం ప్రభా పద్దాక నాకే చెబుతావా, అడిగ ఖాళీగా ఉన్నాడు చెప్పు అని మనం అంటాం. తండ్రిని అంటాం, పద్దాక నాకే చెబుతావు ఏంది, ఆడు చెప్పు, ఆడు వెళ్తాడు.
ఆ మాట, ఆ ఆలోచన అక్కడ ఉండనే స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ప్రభువు నేర్పుతున్నాడు, పరలోకమందు మీ చిత్తము నెరవేరినట్లు. మేమెందుకున్నామంటే మీ చిత్తం చేయుట కొరకే. మేమెందుకున్నామంటే మిమ్మల్ని స్తుతించటం కొరకే. మేమెందుకున్నామంటే నువ్వు సమాచారం చెప్పిరమ్మంటే చేయటం కొరకే. ఈరోజు చేస్తా, రేపు చేస్తా అని వాయిదా వేయటం లేదు. ఆర్మీ వాళ్లకు ఒక ఆర్డర్ పాస్ చేస్తే విత్ ఇన్ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వాళ్ళు రెడీ అయిపోవాలి. అంత సిస్టమేటిక్గా ఉంటుంది పరలోకంలో. ఇప్పుడు ప్రభు ఏమన్నాడంటే అదే సిస్టమ్ భూమి మీదకి రావాలి. స్తోత్రం. అదే సిస్టమ్ ఎక్కడ రావాలి? భూమి మీదకి రావాలి. భూమి మీదకి రావాలంటే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. అందుకు ప్రభువు నేర్పాడు, పరలోకమందు మీ చిత్తము నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగా. భూమి యందు నెరవేరాలంటే ముందు ఎవరిలో నెరవేరాలంటే ఆయనను నమ్ముకుని ఆయనను వెంబడించే వారిలో ప్రారంభము కావాలి. ఆ అవేర్నెస్ రావాల్సింది ఆయన నమ్ముకున్న వారిలో. దేవుని నమ్మనోళ్ళ దగ్గర దేవుని చిత్తం జరగదు. అసలు దాన్ని నమ్మరు, అసలు దాన్ని కేర్ చేయరు. ఎవరు ఫస్ట్? దేవుని నమ్ముకున్నవారు. ఆ నమ్ముకున్నవారు ఎవరు? నువ్వు నేనే. నువ్వు నేనే. ముందు మనము చెయ్యాలి. ఏమి చెయ్యాలంటే దేవుని నోట నుండి ఒక మాట వస్తే ఆ మాట మనం వెంటనే చేయగలగాలి. అది దేవుని అభీష్టం, అది దేవుని కోరిక. పరలోకమందు నా చిత్తం ఎట్ట జరుగుతుందో భూమి మీద నన్ను నమ్ముకున్న బిడ్డల దగ్గర జరగాలని దేవుడు అపేక్షించుచున్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ జరుగుతుందా? సాధ్యమైనంత వరకు ముఖం చాటేస్తాం. నేను ఇవన్నీ చెబితే మళ్ళీ మీకు తలకాయ నొప్పి అవుతుంది, కానీ చెప్పాలి మీకు. ఆమేన్, హల్లెలూయా. మళ్ళీ అన్ని మొదలైసాడా అనుకుంటారు. మొదలయ్యటం లేదు. సంఘం అంటే ఉన్నంత వరకు ఇది జరుగుతూనే ఉంటుంది. నాకు దేవుడు ఏ పని చెప్పాడో ఆ పనిని నేను చెయ్యాలి. ఆ పని నేను చేస్తున్నానంటే మనమందరము ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం. హల్లెలూయా. దేవుని నామములో మనమందరం ఒక కుటుంబం. మనమందరం అన్నదమ్ములం, మనమందరం అక్క చెల్లెళ్ళం. మనమంతా ఏక మనసు కలిగి, ఏకాత్మ కలిగి దైవ సేవకునికి దేవుడు ఏదైతే పని అప్పచెప్పాడో ఆ పనిని చేయటంలో మనమందరం పూనుకోవాలి. స్తోత్రం. మనమందరం కదలాలి. హల్లెలూయా. మనకేం పట్టిందంటే ఆయనదిగా పరిచర్య, మనకేం పట్టిందంటే ఆ మినిస్ట్రీగా. అందుకే సంఘాలన్నీ విచ్ఛిన్నమైపోతున్నాయి, ఒకరినొకరు తిట్టుకుంటూ. సంఘములో ముసలములు ఉండకూడదు, సంఘములో వ్యతిరేకతలు ఉండకూడదు. దేవుడు కోరుకుంటాడు. పరలోకములో ఏ దేవదూతలకు వ్యతిరేకతలు ఉండవు. గబ్రియేలుకు చెబుతుంటే గబ్రియేలు నిరసించిపోయి మిఖాయేలు మమ్మందు, మిఖాయేలుకి చెబితే మిఖాయేలు ఇంకోటి చెప్పమందు. ఏ ఊరి పని వాళ్ళు ఖచ్చితంగా ఒక ఫ్యాక్టరీలో వర్క్ జరిగినట్టుగా ఒక మిషన్ మనం బటన్ అని చేస్తే ఎలాగ వర్క్ చేసిద్దో అలా వర్క్ చేస్తూనే ఉంటుంది. స్తోత్రం. ఇప్పుడు అదే సిస్టమ్ భూమి మీదకి రావాలి. ఆ సిస్టమ్ భూమికి రావాలంటే ఎవరి ఇష్టానికి వాళ్ళకి వదిలేశాడు దేవుడు. బలవంతంగా చేపించుకోడు దేవుడు. దేవుడు అన్నాడు, మరణము జీవము నీ ముందు పెడుతున్నా, మేలు కీడు నీ ముందు పెడుతున్నా, ఆశీర్వాదము శాపము నీ ముందు పెడుతున్నా. నీ ఇష్టం. నేనేమో బలవంతంగా చెప్పాను, నీ ఇష్టం. ఇది తీసుకుంటే మేలు, ఇది తీసుకుంటే కీడు, ఇది తీసుకుంటే జీవం, ఇది తీసుకుంటే మరణం, ఇది తీసుకుంటే ఆశీర్వాదం, ఇది తీసుకుంటే ఈ పెట్టే నీ ముందు. ఓ నరుడా, ఓ నరపుత్రుడా, నీ ముందు ఇవి పెడుతున్నా. నువ్వే బాగా ఆలోచన చేసుకో, నువ్వే బాగా నిర్ణయం తీసుకో. నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో, నువ్వు దేని మీద చెయ్యేస్తావో నీ ఇష్టం. మనం పిల్లలకి అన్నప్రాసప్పుడు పెడతామే ఏమండి? అన్నప్రాసప్పుడు పెడతాం కదా, డబ్బులు పెడతాం. మనం క్రైస్తవం కాదు, బైబిల్ పెడతాం, పెన్ను పెడతాం, అన్నీ పెడతాం. లేదో పాపం పట్టుకుంటారు, మనకు సంతోషం. ఆ పెన్ను పట్టుకున్నాడు, అమ్మ బాగా చదువరే అవుతాడు, ఆ కాసేపు హ్యాపీనెస్. దేవుడు కూడా మనం చూసి అలాగే పెడుతున్నాడు అనుకోండి, మీకు అర్థం కాదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభువుని నమ్ముకున్న నీ ముందు నా ముందు దేవుడు ఇవే పెడుతున్నాడు.
నువ్వు పసిబిడ్డ ముందు అన్నప్రాసప్పుడు పెన్ను పుస్తకము ఇవి పెట్టి ఎలాగ ఎదురు చూస్తున్నావో నీ ముందు కూడా మేలు ఆశీర్వాదము జీవము కీడు శాపము మరణము ఇవి వరుసనే పెట్టాడు 6. చిన్న బిడ్డకైతే మనం ఏమి చెప్పలేము, కానీ మనకైతే ఇవి పెట్టేటప్పుడే ముందే చెబుతాడు. అందుకే వాక్యం చెప్పేది. స్తోత్రం. అందుకే వాక్యం వినాలి. హల్లెలూయా. నీకు వాక్యం చెప్పించి వాక్యం యొక్క వివరణ అర్థమయ్యేట్టు చేసి ఇప్పుడు చెబుతాడు నీకేం కావాలో కోరుకోని. ఇప్పుడు నువ్వు తీసుకోవాలి. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే నా చిత్తమును జరిగించేట్లుగా మీరుండాలి. ఎవరుండాలంటే ప్రభువుని ఎవరైతే నమ్ముకుంటారు, ప్రభువా నువ్వే నా దేవుడవు, నువ్వే నా రక్షకుడవు, నువ్వే నా ప్రభుడవు, నన్ను నీ బిడ్డగా అంగీకరించని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే తీర్మానానికి వచ్చారో వారు ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోవాలి. నేను తీసుకున్నానండి, నేను జీవమునే కోరుకుంటున్నాను, నేను మేలునే కోరుకుంటున్నాను, నేను ఆశీర్వాదమనే కోరుకుంటున్నాను. ఎవడైనా కోరుకుంటాడు శాపాన్ని? ఎవడైనా కోరుకుంటాడు శాపాన్ని? కాసేపు ఆగినాక ఎవరు కోరుకుంటారని చెప్తాలే, కానీ మనం అంటాం ప్రభువా నాకు జీవం కావాలి, ప్రభువా నాకు మేలు కావాలి, ప్రభువా నాకు ఆశీర్వాదాలు కావాలి. రైట్, తీసుకున్నావా? రైట్. ఇవి నీకు దక్కాలంటే చెప్పలేడు మైపరచండి. మేలు కోరుకున్నావు, రైట్. ఆశీర్వాదం కోరుకున్నావు, రైట్. జీవమును కోరుకున్నావు, రైట్. నువ్వు కరెక్ట్ది ఆప్షన్ ఎంచుకున్నావు, వెరీ గుడ్. బట్ ఇవి నీకు రావాలంటే అడుగడుగున నా చిత్తమును నువ్వు చెయ్యాలి. అడుగడుగున నా చిత్తమును నువ్వు చేయాలి. అడుగడుగున నా మాటకు నువ్వు ఒబే అవ్వాలి. అడుగడుగున నేనేమి చెబుతానా అని నా దగ్గర కనిపెట్టాలి. అడుగడుగున నువ్వు నా సన్నిధిని కనపడాలి. దేవుడు అంటున్నాడు నా సన్నిధిన నీవు కనపడాలి. స్తోత్రం. మనకెప్పుడో సమయం కుదిరినప్పుడు ఆదివారం వెళ్తాం, మనకెప్పుడో సమయం కుదిరినప్పుడు 1 గంట ప్రార్థన చేసుకుంటాం, మనకెప్పుడో అనుకూలంగా ఉన్నప్పుడు కాసేపు బైబిల్ చదువుతాం, కథం కేల్ కథం. ఆ రోజంతా గందరగోళం చేస్తాం. మేము 3 అధ్యాయాలు చదివాం, 10 అధ్యాయాలు చదివాం, 20 అధ్యాయాలు చదివాం. కానీ రోజు నువ్వు దేవుని సన్నిధిలో కనపడాలి. స్తోత్రం. దానియేలు అయితే రోజుకు 3 పూటలు కనపడ్డాడండి, ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం. ఆయనేమి తన డ్యూటీ మానుకోలా. నీకు ఇక్కడ దేవుని సన్నిధిలో ఏం చెప్తుందంటే దేవుని నీతి. స్తోత్రం. ఇక్కడ నువ్వు నేర్చుకున్న నీతి బయట సమాజంలో చూపించాలి. అది దేవుని చిత్తం. ద విల్ ఆఫ్ గాడ్. యు ఆర్ ఎ రైట్యూస్నెస్ పర్సన్ బై ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామము ద్వారా నువ్వు నీతిమంతుడు. ఇక్కడ మాత్రమే నీతి చెప్పబడుతుంది. దేవుని మందిరంలో మాత్రమే దేవుని నీతి బయలుపరచబడుతుంది. ఆ నీతిని గ్రహించుకొని ఆ నీతిని బయట చెప్పాలి. నీ కళ్ళ ముందు బంగారపు గొలుసు పడిపోయినా నువ్వు దాన్ని అంటుకోకూడదు. ఎక్కడైనా ఒక 10 రూపాయల కాగితం కనబడితే వెళ్ళిపోయి సప్పుకున్నట్టు నిలబడి నుంచుంటుంటవి. ఆ 10 రూపాయలలో వచ్చి ఇక్కడ నా 10 రూపాయలు పడిపోయింది ఎత్తుక్కొని నువ్వు లెగువమ్మంటే లేకపోతుంటావు. వాడి నుంచి నువ్వు లెగువమ్మంటే లేకపోతుంటావు. ఇదే సరిపోయింది అది అంతే ఎత్తుకో. అంతగా అయితే నెట్టేసి మళ్ళీ వెళ్ళి అటు నుంచి ఉంటుంటావు. మందిరము పని చేపిమని ఒకళ్ళు 2000 ఇచ్చారు, గోడ కట్టిమని. 2000 ఇచ్చిన కాడ నుంచి మొదలేసింది. ఏంది ఈరోజు కడతలేదు, రేపు కడతారా, ఎల్లుండి కడతారా, రోజు ఇదే భజన మీద వచ్చింది. ఆ గోడ కట్టాలంటే 15 ఏళ్ళు కావాలి. ఆమె ఇచ్చిందంత 2 సిమెంట్ కట్టలు వచ్చును, ఇసుక వచ్చును కొద్దిగా. సరే, దానికోసం మేమేం చేసామంటే ఒక చోట అప్పు తీసుకుంటే ఒక 10,000 రూపాయలు ఇచ్చారు. నోట్లు మార్పిడి జరిగింటాయి. 10,000 రూపాయలు ఇచ్చారు. 10,000 రూపాయలు 5 2,000 రూపాయల నోట్లు ఇచ్చారు. ఎంత? 2,000 రూపాయలు. 2,000 రూపాయల నోట్లకి చిల్లర దొరకట్లా, ఎవరు ఇవ్వట్లా. అప్పుడే నోట్లు మార్చేసాడు మోడీ వచ్చి. ఇప్పుడు మేము విజయవాడ ప్రతి శుక్రవారం ప్రార్థనకి వెళ్ళాలా. అప్పుడు ఈ సిస్టర్ నేనే కలిసి వెళ్ళేవాళ్ళం. కొద్దిగా ఛార్జీ డబ్బులు ఉంటే విజయవాడ బస్ స్టాండ్ దాకా వచ్చినాయి ఆ ఛార్జీ డబ్బులు. ఇక తర్వాత డబ్బులు లేవు. ఇక ముందుకు వెళ్ళాలంటే చేంజ్ కావాలి. బస్ కండక్టర్ చేంజ్ ఇవ్వట్లా, ఎవరు ఇవ్వట్లా. ఏ బస్ స్టాండ్లోనే ఓ పక్కన కొట్టు ఉంటే ఆ కొట్టు కాడికి అమ్మాయి వెళ్ళి థమ్స్అప్ తీసుకుంది. మేము థమ్స్అప్ ప్రియులం. థమ్స్అప్ తీసుకుంది. ఆయన ఏం చేశాడంటే థమ్స్అప్ ఇచ్చి చిల్లర ఇచ్చాడు 2,000 రూపాయలు నట్టు. చాలా సంతోషంగా వచ్చి నాకు చెప్పింది, ఇట్లా చిల్లర ఇచ్చాడు అన్న అని చెప్పిస్తే నేను సంతోషించి మనం ఏమన్నా కొనాలంటే ఇంకా చిల్లర కావాలమ్మా, ఇంకో 2,000 రూపాయలకి చిల్లర ఇస్తాడేమో కనుక్కురా పంపా.
ఈ అమ్మాయి వెళ్ళి 2000 రూపాయలు చిల్లర ఇమ్మంటే ఇస్తానన్నాడు. 2000 రూపాయల నోట్లు దాంట్లో వేసుకున్నాడు, లెక్కేసి ఇచ్చాడు. ఇచ్చి మళ్ళీ ఏం చేశాడంటే ఇందాక ఇచ్చిన డబ్బులు ఇప్పుడు డబ్బులు మొత్తం ఇటు నేను లెక్కేసి ఇస్తానన్నాడు. ఆ డబ్బులు ఈ డబ్బులు తీసుకుని లెక్కేస్తే ఒక నోటు కింద నెట్టి ఒక నోటు పైకి నెట్టి అట్నెట్టి మాకు మొత్తం మీద 1300 ఇచ్చాడు 4000 రూపాయలకి. 100 రూపాయలకి కాగితం మాకు చిల్లర దొరికిందని ఆ సంకలే తప్ప ఇంకేం లేదు, ఇచ్చాడో లేదో తెలియదు. వచ్చేసింది. మేము అట్లా పట్టుకుని విజయవాడ వెళ్ళిపోయాం, ప్రేయర్ పెట్టాం. ప్రేయర్ పెట్టి వచ్చి రాత్రికి వచ్చాం. రాత్రికి వచ్చినాక డబ్బులు లెక్కేస్తే 1400 ఉన్నాయి. మేము అప్పు తీసుకున్నాం మందిరం కడతానికి. ఇక పని మొదలెద్దాంలే అనుకుంటున్నాం. ఆ రోజు ఏడ్చామండి, ఒకరొకరం భయంకరంగా ఏడ్చుకున్నాం. ఆ రాత్రి అంతా నాకు బాగా నిద్రపట్ల, ఎందుకంటే ఆయన ఎవరో నాకు తెలియదు. మేము మళ్ళీ అడిగితే ఇచ్చే ఛాన్స్ లేదు. ఎంతోమంది వస్తారు బస్ స్టాండ్కి, ఎవరు వస్తారని బాగా ఏడ్చుకున్నాం. ఈ అమ్మాయి అయితే ప్రార్థన చేసింది, అయ్యా మీ మందిరం డబ్బులు మాకు వచ్చేటి చెయ్యయ్యా అని ప్రార్థన చేసింది. మళ్ళీ కరెక్ట్గా శుక్రవారం వెళ్ళాం వారానికి. శుక్రవారం వెళ్ళినప్పుడు కూడా ఇంకేం అడుగుతాలేమ్మా, ఈ నీళ్ళే వారం అయిపోయింది నీళ్ళే అని అన్నాను. సరే ఎన్నో పోతున్నాయి, ఇదేమందలే పానీయలే అన్నాను. ఈ మంది నేను అడుగుతాను అని వెళ్ళి ఆ బస్ స్టాండ్లో నేను పక్కన కూర్చుంటే ఈమె వెళ్ళి ఆ కొట్లో ఆయన అడిగింది, ఏమండి పోయిన శుక్రవారం రోజు మేము ఇట్లా 4000 రూపాయలు ఇచ్చామండి, మాకు 1400 ఇచ్చారు అని అంది. అవునా అని అతను గబగబా డబ్బులు లెక్కేసి 4000 రూపాయలకి థమ్సప్ మినహాయించి 4000 రూపాయలకి మొత్తం చిల్లర ఇచ్చాడు. మనకి ఇచ్చి మిగతా ఇచ్చాడు. నిజంగా దేవుడు చేసిన గొప్ప అద్భుతం. అప్పుడు కూడా బస్ స్టాండ్లో తెగ ఏడ్చుకున్నాం. దేవుడు చేసే మేలు భలే ఏడుపు వస్తుంది. బాగా ఏడ్చుకున్నాక ఏమొచ్చి నాకు చెప్పింది, పక్కన నేను కుర్చీలో కూర్చుంటే ఎట్ట ఇచ్చారంటే నేను పరుగున వెళ్ళి చాలా ఏడ్చి చాలా వందనాలు చాలా థ్యాంక్స్ అండి అని చెప్పాను. అప్పుడు ఆ సహోదరుడు చెప్పాడు, అన్న నేను ప్రార్థనకి వెళ్తాను కానీ కొట్లో గుమ్మస్తా వాడు చాలామంది దగ్గర అట్లా చేశాడు, మా కొట్టు బ్లేమ్ అవుతుంది, మేము ఒకళ్ళ సొమ్ము తినమన్నా అన్నాడు. నేను ప్రభుని బలంగా స్తుతించాను. హల్లెలూయా. నాకెంతో సంతోషం వేసింది. నాకు ఇలాంటి సాక్ష్యాలు చాలా సంతోషం. మనకి డబ్బులు తిరిగి ఇచ్చాడని కాదు, వారం తర్వాత ఆయన ఇచ్చాడంటే ఆయన దేవుల్లో ఎంత నీతిని నేర్చుకున్నాడు. ఆయన నేర్పే ఆత్మీయ తండ్రి ఎంత గొప్పవాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారిని బట్టి ప్రభుని బలంగా గణపరుద్దాం, చప్పలు కొట్టి ప్రభుని గణపరుద్దాం. మనం ఎక్కడ ఉన్నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం నీతిని కనుపరచాలి. డబ్బులు ఈ రోజు ఉంటాయి, రేపు పోతాయి. ఏదైనా ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. కానీ నీతి, దేవుని నీతి we established for just of God. దేవుని నీతి కొరకే మనము ప్రత్యేకించబడ్డాం, మనము నిర్ణయించబడ్డాం. అది దేవుడు అన్నాడు, పరలోకమందు నీ చిత్తము నెరవేరినట్లు భూమి యందు నీ చిత్తము చెప్పరేంది నెరవేరును గాక. ఇప్పుడు చెప్పండి, పరలోకమందు నీ చిత్తము నెరవేరినట్లు. మీరు అక్కడే ఉన్నారు, ఒక అడుగు ముందుకెయ్యాలా. పరలోకమందు నీ చిత్తము నెరవేరినట్లు. మళ్ళీ ఆడే ఉండరు, పరలోకమందు మీ చిత్తము నెరవేరినట్లు. మరి ఆడుండరు మీరు. భూమి యందు నెరవేరదండి రాజుగారు. భూమి యందు నెరవేరాలంటే ఇన్స్పిరేషన్ కావాలి, ఒక ఇన్స్పైర్ చేయాలి. ఆ ఇన్స్పిరేషన్ ఎవరంటే నువ్వే. ఆ ఇన్స్పిరేషన్ ఇవ్వగలిగేది నేనే. అందుకే పౌలు అన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి. ఎవరైతే యేసు క్రీస్తుని నమ్ముకుంటారో వారు క్రీస్తుని పోలి నడుచుకోవాలి. ఇప్పుడు వాళ్ళు చెప్పాలి, వాళ్ళు ఎంపట వచ్చేవాళ్ళను. స్తోత్రం. హల్లెలూయా. పౌలు వెంపట వెళుతున్న వారితో పౌలు అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నా, మీరు నన్ను పోలి. నేను చెప్పాలి, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నా, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఆమేన్. మీరు చెప్పాలి, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నా, మీరు నన్ను పోలి. అది ద జస్ట్ దేవుని నీతి. ఇది దేవుని చిత్తం జరగాలి. ఆ దేవుని చిత్తం జరగాలంటే అసలు వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తం ఏంటో తెలియపరచబడాలి. చెప్పలేమైపరచాలి. దేవుని చిత్తం ఏదో తెలియకుండా ఎట్లా చేయగలుగుతాం? కాబట్టి దేవుని చిత్తం ఏదో తెలియాలంటే దేవుని చిత్తమును ప్రకటించేవాడు కావాలి. దేవుని చిత్తము ప్రకటించేవాడు అంటే ఆయన ఎక్కడి నుండో ప్రారంభం అవ్వాలి. ఆమేన్. ఆయన ఎక్కడి నుండో మొదలు పెట్టాలి పని. అందుకు దేవుడు అన్నాడు, సియోనును నేను కోరుకున్నాను.
సియోనును నేను కోరుకున్నాను. సియోనును ఎందుకు కోరుకున్నాడంటే దేవుని చిత్తమును వెల్లడి చేయుట కొరకు. భూప్రపంచమంతా దేవుని చిత్తం ఇదే అని చెప్పటానికి ఆయన పని ప్రారంభించింది యెరూషలేం. ఒక టీవీ యాంకరు, ఆ యాంకర్ అడుగుతున్నాడు, ప్రపంచమంతా తిరిగి ప్రపంచాన్ని గెలిచిన అలెగ్జాండర్ గ్రేటా, యెరూషలేము చుట్టూ తిరిగిన యేసు గ్రేటా అన్నాడు. ఆ యాంకర్ అడుగుతున్నాడు ఆ పాస్టర్ని, ప్రపంచమంతా తిరిగి జయించిన అలెగ్జాండర్ గొప్పవాడా, యెరూషలేములోనే తిరిగిన యేసు గొప్పవాడా అన్నాడు. ఏం చెప్పాలి? అదే ప్రశ్న నిన్ను అడిగితే ఎట్లా ఎట్లా నీకు యేసు పిచ్చి కాబట్టి యేసు గొప్పవాడు అన్నావు. అంటే ఏంటంటే ఇప్పుడు ఎవరి సామ్రాజ్యం నిలబడి ఉంది, ఎవరి సామ్రాజ్యం విస్తరిస్తుంది. అలెగ్జాండర్ ఒక సామ్రాజ్యాన్ని స్థాపించాడు, రైటే. యేసుక్రీస్తు వారు కూడా ఒక సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అలెగ్జాండర్ ఏమో ప్రపంచమంతా తిరిగాడు, 11 సంవత్సరాలు తిరిగాడు, అన్ని దేశాల మీద యుద్ధాలు చేయించాడు, భారతదేశం మీద కూడా వచ్చి జయం పొందాడు, రైటే. ప్రపంచ విజేత ఎవరైనా? అలెగ్జాండర్ ద గ్రేట్. ఎవరైనా ప్రపంచాన్ని జయించాడు. ఏ దేశపు వాడు? గ్రీకు దేశం. ఏ రాజ్యపు వాడు? మాసిదోనియా రాజు. ఆయన రాజ్యం ఏంది? మాసిదోనియా. మాసిదోనియాకు రాజధాని ఏంది? ఫిలిప్పు. గ్రీకు దేశపుడు. గ్రీకు దేశం ఏ ఖండము? యూరప్ ఖండం. దాన్ని ఐరోపా ఖండం అంటారు, యూరప్ ఖండం. యూరప్ ఖండములో గ్రీసు దేశంలో మాసిదోనియా రాజ్యానికి చెందిన రాజైన యువరాజైన అలెగ్జాండర్ 11 సంవత్సరాలు ఎడతెరుపు లేకుండా యుద్ధాలు చేసి గ్రీకు దేశంలో ప్రారంభమై ఆఫ్రికా వెళ్ళి మన మధ్యాసియా మొత్తం వచ్చి భారతదేశాన్ని కూడా జయించాడు. స్తోత్రం. భారతదేశంలో ఏ రాజును జయించాడు? పురుషోత్తముని, పౌరరాజు. స్తోత్రం. ఎందుకు ఇదంతా? అలెగ్జాండర్ ద గ్రేట్ ఎట్లాగయ్యాడు? అలెగ్జాండర్ గొప్ప సామ్రాజ్యం ఎలా స్థాపించాడు నీకు తెలియాలి. 11 సంవత్సరాలు ఎడతెరుపు లేకుండా యుద్ధాలు చేశాడు ఆయన. ఎన్ని సంవత్సరాలు? 11 సంవత్సరాలు ఎడతెరుపు లేకుండా యుద్ధం చేశాడంటే ఎంత మందిని పొట్టను పెట్టుకుంటాడు చూడు, ఎంత మందిని చంపేసి ఉంటాడు చూడు, ఎంతమంది పసిపిల్లలను చంపేసి ఉంటాడు చూడు. రాజులు ఎవరు కూడా శత్రుశాసం ఉంచుకోరు. రాజులు ఎవరు కూడా శత్రుశాసాన్ని ఉంచుకోరు. కాబట్టి పసిపిల్లలను కూడా చంపేస్తారు రాజ కుటుంబంలో. కాబట్టి 11 సంవత్సరాలు ఎడుతెరప లేకుండా యుద్ధాలు చేసి భారతదేశంలో వాయువ్య ప్రాంతంలో ఉన్న పంజాబ్ రాష్ట్రం మీదకి వచ్చి అక్కడ గెలిచి పౌరరాజును గెలిచి తిరిగి వెళ్తూ బబులోన్లో చచ్చిపోయాడు. కాబట్టి అలెగ్జాండర్ ద గ్రేట్ అన్నాడు. మహాచరిత్ర సృష్టించినాడు. హల్లెలూయా. దాన్ని తిరగరాసే దమ్ము ఇంతవరకు లేరు. క్రీస్తు పూర్వం 300 సంవత్సరములో 320 సంవత్సరములో అలెగ్జాండర్ ఒక 11 సంవత్సరాలే యుద్ధాలు చేసి అంత రికార్డు క్రియేట్ చేశాడు. ప్రపంచ చరిత్రలో ఇప్పటి వరకు ఆ రికార్డుని తిరగ రాసినోడు లేడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన గురించి కూడా బైబిల్లో ఉంది. అలెగ్జాండర్ గురించి కూడా బైబిల్లో ఉంది. కాబట్టి ఇప్పుడు అలెగ్జాండర్ అంతా చేసి ప్రపంచాన్ని జయించి ప్రపంచ విజేత అయ్యాడు ఒక పక్క. యేసు ప్రభు ఏం చేశాడు? యెరూషలేములో ఉన్నాడు, 3 మేకులతో వేలాడాడు, చెక్కల మధ్య వేలాడాడు, తనను తాను కాపాడుకోలేకపోయాడు. బుర్రకెక్కుతుందా? స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? అర్థమవుతుందా? అలెగ్జాండర్ ఏమో యుద్ధాలు చేసి రాజ్యాలు ఆక్రమించుకున్నాడు. యేసు ప్రభు ఎవరి మీద యుద్ధం చేయలేదండి. యేసు ప్రభు ఎవరిని చంపలేదండి. యేసు ప్రభు ఎవరిని గాయపరచలేదు. ఆయనను చంపినోళ్ళను కూడా బాగుండాలని కోరుకున్నాడు. చప్పలు కొట్టి ప్రభుని మహిమపరచు. ఆయనను చంపినోళ్ళని చూసి కూడా బాగుండాలనుకున్నాడు. యేసు ప్రభు వారు శిలువలో వేలాడుతూ ప్రాణం పోయినాక ఆ కిందున్న సైనికుడు ఒకడు ఇంకా సచ్చాడా బతికాడా అని తన దగ్గర ఉన్న బల్లెంతో ఒక పోటు పొడిచాడు డొక్కలో. అదే 5వ గాయం. ఆ బల్లెం పడంగానే ఆ లోపల నుండి యేసు ప్రభు వారి శరీరంలో నుండి రక్తము నీరు ఆ బల్లెం వెంబట కారి ఇతని కన్ను మీద పడింది. ఎవరి కన్ను మీద?
పొడిచినోడి మీద. ఆ కన్ను గుడ్డి కన్ను అడిది. అది ఎప్పుడైతే పడింది అడి కన్ను తెరవబడింది. కాబట్టి యేసు ప్రభువారు రాజ్యం కోసం ఒకరిని చంపల, కత్తిపట్టి యుద్ధం చేయల, తనను హింసించిన వాళ్ళని కూడా బాగుండాలని కోరుకున్నాడు. అలెగ్జాండర్ ఏమో చంపుకుంటూ రాజయ్యాడు, యేసు ప్రభురేమో అందరిని ప్రేమిస్తూ రాజయ్యాడు. స్తోత్రం కలుగునుగా. ఆ ప్రేమ సామ్రాజ్యం ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? విస్తరిస్తుంది. అదే కదా భయం, మా హిందువులందరినీ మార్చేస్తున్నారు. అదే కదా భయం, మా ముస్లిమ్స్ అందరినీ మార్చేస్తున్నారు. ప్రతి దేశంలో పట్టుకుంది భయం. ఎలా మార్చేస్తున్నారు? ప్రేమతో. స్తోత్రం. నిన్నెవరూ ప్రేమించలేకపోతే, నిన్నెవరూ లక్ష్య పెట్టకపోతే, నిన్నందరూ తృణీకరిస్తే నీ దగ్గరికి ప్రేమ వార్త వస్తుంది. దేవుని ప్రేమను గురించిన వార్త నీ దగ్గరకు వస్తుంది. ఆ వచ్చిన వార్త ద్వారా నీ హృదయమును కట్టి నీకు ధైర్యం ఇస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. నా జీవితం ఇంతే, నేను ఇక బాగుపడను, నేనేమి రూపాయి సంపాదించలేను, ఐఎమ్ ఏ యూజ్లెస్ ఫెలో, నా నష్టజాతకుడిని, నేను ఎక్కడైనా ఇలాగే ఉన్నాను, నా ఆరోగ్యం ఇంతే, నేను అంతే, నేను బాగుపడేది లేదు, నాకు స్వస్థత లేదు, నాకు మేలు లేదు అని నిన్ను నువ్వు కుంగ తీసుకుంటూ రోజు చచ్చి బతుకుతున్న నీ జీవితంలోనికి దేవుని ప్రేమ వాక్యము నీ దగ్గరకు వస్తుంది. ఆ వాక్యము ద్వారా నువ్వు ఆదరించబడుతున్నావు. ఆ వాక్యము ద్వారా దేవుడు నిన్ను ఆదరించి బలపరిచి నిన్ను నిలబెడుతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిన్ను నిలబెట్టి నీకు ధైర్యమునిస్తున్నాడు. హల్లెలూయా. ధైర్యము పొందిన నీవు అంటున్నావు, నేను భయపడటం కాదు, నాలాగా భయపడే 10 మందిని క్రీస్తు దగ్గరికి తీసుకురావాలి. అది స్వార్థ. నాలాగా భయపడుతూ కుంగిపోతున్న ప్రజలను యేసు క్రీస్తు దగ్గరికి తీసుకురావాలి. అదే సేవ. కాబట్టి ఎక్కడ ప్రారంభమైంది సేవ? ఎక్కడ ప్రారంభమైంది? యెరూషలేములో ప్రారంభమైంది. ఎక్కడ ప్రారంభమైంది సేవ? యెరూషలేములో ప్రారంభం. యేసు ప్రభువారు ఎక్కడికి వెళ్ళలేదండి. యేసు ప్రభువారు ఎక్కడికి వెళ్ళలేదు. కొంతమంది ఈ మధ్య షోకాలు బయలుదేరారు. యేసు ప్రభువు నలంద విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు, భారతదేశానికి వచ్చాడు, నలంద విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు కాబట్టి అంత జ్ఞానం యేసు ప్రభువుకి వచ్చిందంటున్నారు కొంతమంది. కొంతమంది అయితే ఏకంగా హిమాలయ పర్వతాల్లో బాబా ఉన్నాడు, 2000 సంవత్సరాల నుంచి ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకున్నాడు యేసు ప్రభు అన్నాడు. లేదండి, అవన్నీ కట్టుకథలు. యేసు ప్రభు వారు యెరూషలేము, నజరేతు, యోదయ ప్రాంతాలు మాత్రమే తిరిగాడు. ఆయన 3.5 సంవత్సరాలు మాత్రమే సేవ చేశాడు. స్తోత్రం. రైట్. ఇప్పుడు చెప్పండి, ప్రపంచమంతా తిరిగిన అలెగ్జాండర్ గొప్ప, యెరూషలేములో ఉన్న యేసుక్రీస్తు గొప్ప? ఎలా చెప్పగలుగుతావంటే ఎవరి సామ్రాజ్యం నిలిచి ఉంది? ఆమేన్. అలెగ్జాండర్ సామ్రాజ్యం నిలిచి ఉందా? అలెగ్జాండర్ వారసులు ఉన్న పరిపాలిస్తున్నారా? ఎవరి సామ్రాజ్యం నిలిచి ఉంది? పైగా ఎవరి సామ్రాజ్యం వల్ల ప్రజలకు మేలు? యేసు ప్రభు వారి సామ్రాజ్యం వల్ల. ఈ సామ్రాజ్యం ఎక్కడ ప్రారంభమైంది? యెరూషలేములో. అందుకన్నాడు, సియోనును నేను కోరుకున్నాడు. ఎందుకు కోరుకున్నాడు చెప్పండి? ఇప్పుడు చెప్పండి. ఆయన రాజ్య విస్తరణ కొరకు. స్తోత్రం. ఎందుకు? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, దేవుని రాజ్యము మీ మధ్యనే ఉందన్నాడు యేసు ప్రభువు. బాప్తిస్మం ఇచ్చి యోహానుడు పరలోక రాజ్యము సమీపించినది కనుక మీరు మారు మనస్సు. అదే మాట యేసు ప్రభువు అన్నాడు. పరలోక రాజ్యము సమీపించింది. పరలోక రాజ్యం, పరలోకములో ఉన్న రాజ్యము భూమి మీద సమీపించింది. ఎక్కడి నుండి ప్రారంభమైందంటే యెరూషలేములో నుండి ప్రారంభమైంది. పాయింట్ అర్థమవుతుంది మీకు? ఆమేన్. ఎక్కడి నుండి ప్రారంభమవుతుంది? యెరూషలేములో నుండి ప్రారంభమవుతుంది. అంటే దేవుడు తన రాజ్యమును విస్తరింప చేయాలి అనుకున్నాడు. ఆ రాజ్యమును విస్తరింప చేయడానికి కేంద్రముగా యెరూషలేమును దేవుడు సెంటర్ పాయింట్. కాబట్టి యెరూషలేమును కోరుకున్నది మొదటిది నివాస స్థలం, 2 ఆశీర్వదించడం కోసం, 3 స్తుతింపబడటం కోసం, 4 ఆయన రాజ్య స్థాపన కొరకు. ఆమేన్. ఆయన రాజ్య విస్తరణ కొరకు. ఇదంతా చేస్తే చేయటానికి సుమారుగా 1200 సంవత్సరాలు పట్టింది. అబ్రహాము కాలంలో దేవుడు యెరూషలేమును కోరుకుంటే దావీదు యెరూషలేమును సంపాదించాడు. దావీదు యెరూషలేమును సంపాదించినాక సొలొమోను చేత దేవుడు ఆలయమును కట్టించుకున్నాడు. వెళ్ళి చదివితే కొంచెం అర్థమైంది. స్తోత్రం. ఎవరి చేత కట్టించుకున్నాడు? పర్ఫెక్ట్. దేవుడు ఎలాగైతే యెరూషలేము ఉండాలనుకున్నాడో అలాగైంది సొలొమోను కాలం నాటికి.
దానికోసం ఆయన 1200 సంవత్సరాలు ఎదురు చూశాడు. నిన్ను కూడా దేవుడు కోరుకున్నది ఎప్పుడు? ఇప్పటికైనా నువ్వు ఆలోచించాయి, దేవుడు కోరుకున్నంత రూపంలోనికి నువ్వు వచ్చావో లేదో. యెరూషలేములో సొలొమోను చేత 2 కట్టించాడు. 1 దేవాలయము, 2 రాజనగరం. ఏమి కావాలి? అక్కడ సన్నుతం జరగాలి, అంటే స్తుతి ఆరాధన జరగాలి. స్తుతి ఆరాధన జరగాలంటే దేవాలయం కావాలి. ఆమేన్. మొదటిది. 2 పరిపాలన కావాలి, దేవుని రాజ్య పరిపాలన కావాలి. దేవుని రాజ్య పరిపాలన కావాలంటే ఖచ్చితంగా ఏం కావాలి? కింగ్డమ్, రాజధాని కావాలి. చపలుడు మైపరచాను. యెరూషలేమును కోరుకోవటం ఒక్క పాయింట్ కాదు, ఇన్ని పాయింట్లు మిళితమని. ఇంత చేసినాక సొలొమోనుని దేవుడు జ్ఞానంతో నింపి, ఆ జ్ఞానాన్ని ఆధారం చేసుకుని ఆయన దగ్గరకు జ్ఞానమునకు ఆకర్షించబడి వచ్చిన వాళ్ళతో వ్యభిచారం చేయడం ప్రారంభించాడు సొలొమోను. దేవుడు జ్ఞానం ఇచ్చాడండి, జ్ఞానంతో చక్కగా పరిపాలిస్తున్నాడు సొలొమోను. దేవుడిచ్చిన జ్ఞానంతో దేవాలయం కట్టాడు. ఇది చూసిన ఈ పేరు ప్రతిష్టలు వచ్చినాక వస్తారు కొంతమంది అక్కాయిలు పాడు చేయటానికి. డబ్బు ఉన్నప్పుడు, పేరు ప్రతిష్టలు ఉన్నప్పుడు అప్పుడు వస్తారు సింగారించుకుని. ముఖ్యంగా సేవకుల మీద ఎక్కువ టార్గెట్. దేవుడిచ్చిన జ్ఞానంతో సొలొమోను దేవాలయం కట్టాడు. దేవుడిచ్చిన జ్ఞానంతో సొలొమోను పరిపాలిస్తున్నాడు. ఇది బాగుందని అందరికీ సొలొమోను పేరు ప్రతిష్టలు పెరిగినాయి. ఇది చూసి కొంతమంది సింగారించుకుని సొలొమోనుని వలలో వేసుకుందామని వచ్చారు. ఎంతమంది వచ్చారు చెప్పండి? 1000 మంది వచ్చారు. ఒక్క పురుషుడికి 1000 మంది. అక్కడికి ఫుల్ స్టాప్, లేకపోతే ఇంకా ఉండేది. కాబట్టి ఇప్పుడు ఆ 1000 మంది వల్ల సొలొమోను పాపం చేయటానికి హేతువైంది. కాబట్టి ముందే దేవుడు చెప్తాడు, అబ్బాయి నువ్వు ఫలానా చేసావంటే నీ జీవితం పాడైపోద్దని. దేవుడు ఏది హెచ్చరించకుండా ఉండడు. ఆమేన్. నువ్వు ఏదైనా తప్పుదారి పడుతున్నావంటే ముందే హెచ్చరికిస్తాడు దేవుడిని. నీకంటే నాకు కూడా, అందరికి ఎవరికైనా. సొలొమోను కూడా హెచ్చరించాడు, అబ్బాయి అన్య స్త్రీలను పెండ్లి చాలా జాగ్రత్తగా ఉండరు నాయన అని. మరి ఏం చేస్తాం? అంత అందంగా ఉన్నారు, వాళ్ళేమో వదిలిపెడతలా, ఏం చేస్తాం? కాసేపు దేవుణ్ణే పక్కన పెడదాంలే అనుకున్నాడు. అంతకైతే కాసేపు దేవుని పక్కన పెట్టి తర్వాత దేవా 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 అంటే ఆయన కనికరిస్తాడులే, కనికరం గల దేవుడు. అటు కాసేపు ఏమైందిలే దేవా, కాసేపు కట్టనేస్తాడే, ముఖానికి కట్టనేసినట్టు దేవుడు కట్టనేసాడు. అబ్బాయి నా మాట వినకుండా నువ్వు చేయి జారావంటే, కాలు జారావంటే మళ్ళీ తిరిగి రావటం కష్టం రా బాబు అన్నాడు. అయ్యా మా నాన్నను కాపాడాల, నువ్వు మా నాన్నను నువ్వు క్షమించలా, అదే కనికరం నా మీద కూడా వచ్చిద్దిలే అన్నట్టుకు వెళ్ళాడు. అలా సొలొమోను పాపం చేయటం ఆరంభించి అందరూ పాపం చేయటం ప్రారంభమయ్యారు. ఎక్కడ దాకంటే తాను కోరుకున్న యెరూషలేమును తానే పాడు చేసుకునే దుస్థితిలోకి తీసుకొచ్చారు వీళ్ళందరూ. ఆయనే అన్యుల చేతులకు అప్పగించాడు. 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉంది యెరూషలేము. మీకు క్లుప్తంగా చెప్తున్నా, లైన్కి వెళ్తా. యెరూషలేము విడుదల పొందిద్దని దానియేలు గ్రహించాడు ఇర్మియా గ్రంథం ద్వారా. స్తోత్రం. ఇర్మియా గ్రంథం చదవటం ద్వారా 70 సంవత్సరాలు యెరూషలేము బబులోను చెరలో ఉండాలని తెలుసుకుని అది విడుదల పొందిద్ది అనుకున్నాడు. 21 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టుకున్నాడు దానియేలు. అప్పుడు దేవుడు చెప్పాడు, అబ్బాయి ఒక 6 విషయాల మార్పు రావాలి, మీకు 70 వారాల లెక్క. ఎన్ని వారాలు? 70 సంవత్సరాలు చెరలో ఉంది. ఇప్పుడేం కొత్తగా నేనేం పెడతాను? దేవుడు ఏం కోరుకున్నాడు అర్థం కాల దానియేలుకి. దానియేలు అందరి మనుషుల్లాగా ఆలోచన చేస్తావండి నువ్వు. చెరలో నుండి విడుదల వస్తాం, ఈ బాధలు పోతాయి, ఈ రోగాలు పోతాయి, ఈ సమస్యలు పోతాయి, అది ప్రజలు ఆలోచన చేస్తారు. నువ్వు నా సేవకుడు, నువ్వు నా సొత్తు, నువ్వు నా వాక్కు ప్రకటించేవాడివి. ప్రజలు చూసిన కోణంలో నువ్వు చూస్తావేంటి? 70 సంవత్సరాలు చెరలో ఉండాలి అన్నాను, ఓకే. 70 సంవత్సరాలు అయిపోయినాక విడుదల వచ్చింది అన్నాను, ఓకే. ప్రజలందరికీ సంతోషం. మరి నువ్వు సంతోషిస్తే ఎట్లా? అయ్యా ఈ 70 సంవత్సరాలు మేము చెరలో రావటానికి కారణం మా పితరులు చేసిన పాపాలు అన్నావు, బాగానే ఉంది. మరి ఇంక ఏమి కావాలి అడుగు నన్ను. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావో అడుగు. ప్రతి విషయములో కూడా స్తోత్రం నువ్వేమి చేయాలో దేవుణ్ణి అడగాల. స్తోత్రం. ప్రతి విషయంలో కూడా నువ్వు దేవుణ్ణి అడగాల. అందుకు దానియేలుతో దేవుడు అన్నాడు, 70 వారాల లెక్క మళ్ళీ నేను నూతనంగా నీకు ఒక 6 విషయాల్లో మార్పు చెందాలి. స్వాతంత్రం వచ్చిందని సంబరపడితే సరిగా, విడుదల పొందామంటే సంతోషం కాదు, మళ్ళీ చెరలోకి వెళ్ళకూడదు. నేను దేవుడను, నేనేమి కోరుకున్నానంటే ఒకసారి దెబ్బ తిన్నావు నువ్వు,
కనికరింపబడ్డావు, అది నీకు సంతోషమేమో. కానీ నాకేమంటానంటే మళ్ళీ నువ్వు నా చేత దెబ్బ తినకూడదు, మళ్ళీ నేను నిన్ను కొట్టకూడదు, ఇక మళ్ళీ నా కోపానికి నువ్వు గురి కాకూడదు. ఈ 70 సంవత్సరాలు అన్యులు నిన్ను ఎందుకు తొక్కారంటే నాకు కోపం రాబట్టి. అదే నువ్వు నాకు అనుకూలంగా ఉంటే ఎవడు రాలేడు. స్తోత్రం. నువ్వు నాకు అనుకూలంగా ఉంటే ఎవడు రాలేడు నీ జోలికి, నిన్ను అంటుకోలేడు. ఒకవేళ నిన్ను ఎవడని అంటుకోవాలని ట్రై చేస్తే నా కనుగుడ్డును తాకినట్టు వాడు. ఎప్పుడు 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 ఆయనకు అనుకూలంగా ఉంటే. దానియేలు అదే చెప్పాడు, మీరు నాకు అనుకూలంగా ఉంటే మిమ్మల్ని ఎవరు టచ్ చేయలేరు, మీరు నాకు అనుకూలంగా ఉంటే ఏ దెయ్యము నేను టచ్ చేయలేదు, మీరు నాకు అనుకూలంగా ఉంటే ఏ దురాత్మ నేను టచ్ చేయలేదు, మీరు నాకు అనుకూలంగా ఉంటే మీకు ఏ నష్టము వాటిల్లదు. మీరేం చేస్తున్నారంటే మీరు చేయాల్సిన పద్ధతులు మీరు చేస్తున్నారు, మీరు చేయాల్సిన పనులు మీరు చేస్తున్నారు, మీ జీవితాల్లో మీ నిర్ణయాలు మీకుంటున్నాయి. కానీ నువ్వు మాత్రం కాపాడు, నువ్వు మాత్రం కాపాడు, నువ్వు మాత్రం కాపాడు అంటున్నావు. అందుకే నీకు ఆశీర్వాదాలు లేట్ అవుతున్నాయి, అందుకే నీకు విడుదల రావట్లేదు, అందుకే నీకు మేలు అవ్వట్లేదు. ఇదే మాట దానియేలుతో చెప్పాడు. ప్రజలు సంతోషిస్తారు, నువ్వు సంతోషించడం ఏంటయ్యా? ఇంత దురాగత చర్య ఎందుకు వచ్చింది నీకు? ఇంత దురాగత చర్య యెరూషలేమునికి ఎందుకు పట్టింది? నేనే కోరుకున్నాను యెరూషలేముని. స్తోత్రం. నేను కావాలని కోరుకున్నాను, నేను బాగు చేసుకున్నాను, నా కొరకు ప్రతిష్ఠించుకున్నాను. నేనే పాడు చేయాల్సిన పరిస్థితి కల్పించింది మీరు. ఆత్మీయ జీవితంలో మనం అలాగే ఉంటున్నామేమో, ఆత్మీయ జీవితంలో అలాగే ఉన్నామేమో. దేవుడు మనల్ని కోరుకున్నాడు, దేవుడు మనల్ని దక్కించుకున్నాడు, దేవుడు మనల్ని బతికించాడు, దేవుడు మనల్ని పవిత్రపరిచాడు, దేవుడు తన బిడ్డలుగా అనౌన్స్ చేశాడు. ఇప్పుడు మీరేం చేయాలంటే దేవుని చిత్తమనే చేయాలి. అది పరలోకమందు నీ చిత్తము నెరవేరినట్లు భూమి యందు నీ చిత్తం నెరవేరినట్లు. నా చిత్తం జరిగించాల్సింది ఎవరంటే యెరూషలేము. యెరూషలేము అంటే యెరూషలేము పట్టణములో ఉండే ప్రజలు. నా చిత్తమును జరిగించాల్సింది ఏంటంటే గుళ్ళపల్లిలో ఉన్న చర్చి, గుళ్ళపల్లిలో చర్చిలో ఉన్న ప్రజలు. మీరు నా చిత్తమును జరిగిస్తే మిమ్మల్ని చూసిన వాళ్ళు నన్ను కనుగొంటారు, మిమ్మల్ని చూసి నన్ను కనుగొంటారు. యు ఆర్ సైన్స్ ఆఫ్ మై సెల్ఫ్. నా గురించిన సూచనలు మీరు, నాకు సంబంధించిన సూచనలు మీరు. అందుకే యెషయా భక్తుడు చెప్పాడు, నేనును దేవుడు నాకు ఇచ్చిన కుమారులను ఇజ్రాయేలు ఎదుట సూచనలుగా ఉన్నాం. అందుకు యెరూషలేమును కోరుకున్నాడు. యెరూషలేమును చూస్తే ఎవరు రావాలంటే దేవుడు గుర్తు రావాలి. యెరూషలేములో ఉన్న సిస్టమ్ ఎక్కడిది రా ఇది అంటే దేవుడు. దేవుడి దగ్గర ఇంత సిస్టమేటిక్గా ఉంటుంది. మరి సంఘములో ఉందా? ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సంఘములోకి వచ్చే నీలో సిస్టమ్ ఉండాలి. సంఘమును నడిపించే నేను ఒక సిస్టమేటిక్గా ఉండాలి. నేను ఉండాలంటే కేవలం దేవుని చిత్తములో నడిపించాలి. స్తోత్రం. అది దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. కాబట్టి యెరూషలేమును నా చేతులతో నేను అన్యులకు అప్పజెప్పడానికి గల కారణం, మీరు నా చిత్తము నుండి తప్పుకుని వెళ్ళిపోయారు. నా చిత్తంలో మీరు లేరు. నేను ఓపిక పట్టాను 350 సంవత్సరాలు. మీరు మారు మనసు పొందలేదు, మీరు మారు మనసు పొందలేదు. కనుక నేను అన్యులకు అప్పచెప్పేశాను. అన్యులకు అప్పచెప్పి ఇప్పుడు విడుదల వస్తుంది. విడుదల వస్తున్నందుకు సంతోషం కాదు. బి కేర్ఫుల్. మరొక శిక్ష నా ద్వారా మీరు పడకూడదు. మొదటి దెబ్బ కొట్టా, రెండో దెబ్బ ఇంకెంత బలంగా కొడతాను అని చెప్పాడు దేవుడు. కనుక 70 వారాలు లెక్క పెట్టే నీకు. కానీ మారు మనసు పొందలేదు యెరూషలేము. కానీ మారు మనసు పొందలేదు యెరూషలేములో ప్రజలు. ఆలోచన చేయి ప్రియ దేవుని బిడ్డ. దేవుడు కావాలి, దేవుడు కావాలి, దేవుడు కావాలని వచ్చుచున్నావు, రైటే. మరి దేవుని చిత్తం ఏదో గ్రహిస్తున్నావా? దేవుని చిత్తము చేసే ఆలోచన నీకుందా? దేవుని చిత్తములోనే ఉన్నానన్న నిశ్చయత నీకుందా? దేవుడు ఎందుకు ఆశీర్వదించడు? చెప్పి పంపాడు దానియేలు. దేవుని మహాకృప చేత యూదులందరూ విడుదల పొందారు. వెళ్ళి యెరూషలేముకు ఫౌండేషన్ వేసుకున్నారు, మందిరం కట్టుకున్నారు, యెరూషలేము పట్టణం మొత్తం మళ్ళీ కట్టుకున్నారు. యథావిధిగా యెరూషలేము పచ్చగా తయారైంది. ఇదంతా బాగు చేయడానికి 46 సంవత్సరాలు పట్టింది. సంతోషించారు. మళ్ళీ మందిరం కట్టుకున్నాం, మళ్ళీ ఇల్లు కట్టుకున్నాం, మళ్ళీ మన స్వస్థలాలకు మనం వచ్చేసాం, హ్యాపీ, ఫుల్ హ్యాపీ, దిల్ ఖుష్ అన్నారు. అంతా బాగుంది. మళ్ళీ యథారాజా
తదా ప్రజ మళ్ళీ మొదలైంది, మళ్ళీ పాపం మొదలైంది, మళ్ళీ పాపం మొదలైంది, మళ్ళీ పాపం మొదలైంది. తీరా అభిషిక్తుడు యేసు ప్రభువారు వచ్చే సమయం ఆసన్నమైంది. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో ఆ మాట చూడండి. అభిషిక్తుడు నిర్మూలమగు వరకు అని ఒక మాట ఉంటుంది చూడండి. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. అభిషిక్తుడు ఎవరు? అభిషిక్తుడు, అభిషిక్తుడు అనే పదానికి అర్థం క్రీస్తు, మెస్సియా. క్రీస్తు అనే పదానికి అర్థం అభిషిక్తుడు. అభిషిక్తుడు అంటే ఒక పని కొరకు అభిషేకించబడినవాడు. స్తోత్రం. యేసు క్రీస్తు అంటే ఏంటి చెప్పండి? యేసు క్రీస్తు అంటే ఏంటి చెప్పండి? రక్షకుడిగా అభిషేకింపబడి పంపబడినవాడు. స్తోత్రం. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. స్తోత్రం. కాబట్టి అభిషిక్తుడు నిర్మూలమైపోతాడు. అభిషిక్తుడు ఎందుకు నిర్మూలం అవుతాడంటే పాపమును నివారించాలి. పాపమును నివారించాలంటే ఒక పని చేయాలి. ఒక వ్యక్తి, పాపమును నివారించే ఒక వ్యక్తి రావాలి. ఆ వ్యక్తి నిర్మూలమైపోవాలి. ఆయన యేసు క్రీస్తు ప్రభువు. నేను చెప్తాను 70 వారాల లెక్క ఒక సమయం వచ్చినప్పుడు. అది అక్కడ ఆపి ఇప్పుడు మనము జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం చదువుకున్నాం. అక్కడికి రండి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. ఎవరైనా ఎవరు వీళ్ళు? ఎవరాళ్ళు? సియోను అంటే ఎవరు? యెరూషలేము పట్టణములో ఉండే నివాసులు, ప్రజలు. ఎప్పుడు చెబుతున్నాడు జకర్యా? ఎప్పుడోడు జకర్యా? ఎప్పుడోడు జకర్యా? ఏ కాలం వాడు? రెండవసారి దేవుని మందిరము కట్టేటప్పుడు ప్రవచనం చెప్పినాడు. ఎక్కడుంటుంది అన్నమాట? ఎజ్రా గ్రంథంలోకి వెళ్ళండి. ఎజ్రా గ్రంథం. ప్రవక్తలైన హగ్గయి, ఇద్దో కుమారుడైన జకర్యాయు యూదా దేశమందును యెరూషలేమునందును ఉన్న యూదులకు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామమున ప్రకటింపగా. హగ్గయి జకర్యా సమకాలికులు. హగ్గయి జకర్యా సమకాలికులు. యెరూషలేము మందిరం కడుతూ 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 ఆగిపోయింది ఒకసారి. రెండవసారి యెరూషలేము మందిరం కట్టేటప్పుడు ఆగిపోయింది. ఆగిపోయినప్పుడు ఇక దాని జోలికి వెళ్తాల జనం. మందిరం కట్టాం, ఆగిపోయింది. ఎవరైనా వెళ్తున్నారు మందిరం జోలికి? అరే రే మందిరం ఇట్లా కట్టుకున్నాం, దీనికి ప్లాస్టింగ్ ఉందే, ఆ కురద రాళ్ళు కట్టుకోవాలి, కింద ఇసుక తగులుతుంటే కాళ్ళు దొరదవుతుందే, ఇది వేసుకుందామే, ఏమన్నా కదిలేరు ఎవరన్నా? నిమ్మక నీరెత్తినట్టు ఉంటారు. యెరూషలేములో రెండవసారి మందిరం కడతంటే కోరేషు రాజు ఆజ్ఞాపిస్తే మందిరం కడతంటే ఎవడో పనికి మాలినోడు వచ్చి అడ్డం చెప్పి, ఎడ నువ్వు మందిరం కడతానికి లేదు, కడితే మిమ్మల్ని చంపేస్తామని అడ్డం చెప్పాడు. ఆడెవడో పనికి మాలినోడు వచ్చాడని చెప్పి ఎంతమంది యూదులందరూ ఏమైపోయారు? సైలెంట్ అయిపోయారు. సైలెంట్ అయిపోయి మాకెందుకు ఒక మందిరంతో పని, అసలు ఇది ఎప్పుడు ఆగిపోద్దా అని ఎదురు చూస్తున్నాను నేను అన్నాడు ఒకడు. వీళ్ళేంది, వీళ్ళు బడా ఏంది, వీళ్ళు కట్టేదేంటి, ఇది ఆగిపోవాలని ప్రార్థన చేశానన్నాడు ఒకడు. యెరూషలేము ప్రార్థనా మందిరం ఆగిపోయింది, కొన్ని సంవత్సరాలు ఆగిపోయింది. ఇప్పుడు ఇలా ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు దేవుడు హగ్గయిని ప్రేరేపించాడు. స్తోత్రం. ఇప్పుడు దేవుడు జకర్యాను ప్రేరేపించాడు. హల్లెలూయా. సేవకులు ఎందుకంటే దేవునికి సంబంధించిన పనులు ప్రజలు చేయరు, దేవునికి సంబంధించిన వాక్యము ప్రజలు ప్రకటించరు. అందరూ ఏమంటే తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందన్న సూత్రంతో ఉన్నారు. ఆడికంటే నేను ఎక్కువగా బతకాలి, ఆడికంటే నేను బాగా బతకాలి, ఆడికంటే నేను బతకాలి, ఈ జీవపు డంబముతో కొట్టుకు చేస్తారు. దేవుని చిత్తమును పట్టించుకునేవాడు లేడు. దేవుని యొక్క భావజాలం ఏంటో తెలియదు. కనుక దేవుడు సేవకులను బలపరుస్తాడు. స్తోత్రం. ఆ సేవకులు ప్రజల్లో ఎందుకు పనికిరాని వారిగా ఉంటారు. హగ్గయి జకర్యాను ప్రేరేపించి యూదులను చైతన్యవంతులు చేశాడు. స్తోత్రం కలుగునుగాక. అందుకు ప్రతి ఆదివారం వాక్యం వినాలి. వాక్యం వినుట ద్వారా నీలో చైతన్యం వచ్చింది, నీలో హుషారు వచ్చింది, నీలో రివైవల్ ప్రారంభమైంది. స్పిరిచువల్ రివైవల్, ఆత్మీయ ఉజ్జీవం రగిలేది దేవుని వాక్యము విన్నప్పుడే. ఆ వాక్యమును ప్రకటించడానికి సేవకులను దేవుడు ఏర్పరచుకున్నాడు.
ఆ సేవకులు ఎన్ని కష్టాలు పడని, ఎన్ని బాధలు పడని దేవుని వాక్యము ప్రకటిస్తూ వెళ్ళాలి. స్తోత్రం. కాబట్టి ఈ మందిరం కట్టడం ఆగిపోతే ఎవరికి వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుని బతుకుతున్నారు. దేవుడు హగ్గైని ప్రేరేపించాడు, జకర్యాను ప్రేరేపించాడు, మీరు వెళ్ళి వాక్యం చెప్పండి. వీళ్ళు ప్రవచనాలు చెప్తున్నారు, వీళ్ళు ముందున్నారు. ఎవడరా చంపుతానంది, చంపితే ముందు మమ్మల్ని చంపుతాడు, మీరు రండి కట్టండి. అది జకర్యా ప్లేస్. ఆ టైంలో చెప్తున్నాడు జకర్యా ఒక ప్రవచనం. సియోను నివాసులారా, సియోను అనగా యెరూషలేము నివాసులారా, బహుగా సంతోషించాలి. ఎందుకంట నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇప్పుడు ఎందుకు సంతోషించాలి? గాడిదనే కొత్తనాడనా? స్తోత్రం. గాడిద పిల్ల ఎక్కుతున్నాడా? నీ రాజు వస్తున్నాడు. స్తోత్రం. యు ఆర్ కింగ్. మీ రాజు వస్తున్నాడు. ఎక్కడికి? యెరూషలేము దగ్గరికి. దేనినైతే దేవుడు కోరుకున్నాడో, ఏ పట్టణమునైతే కోరుకున్నాడో, ఎలా ఉండాలని కోరుకున్నాడో అది చూడటానికి వస్తున్నాడు రాజు. ఆమేన్. ఎలాగుండాలి పట్టణం అనుకున్నాడో ఆ పట్టణం అలాగుందో లేదో చూడటానికి వచ్చాడు. కానీ పట్టణం అలాగుందా? లేదు. మత్తయి సువార్తలకు వెళ్ళండి. మత్తయి సువార్త 23:37. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలెనని ఉంటిని గాని మీరు వల్లకపోతిరి. యెరూషలేమును చూడటానికి రాజు వస్తున్నాడు. వస్తాడని దేవుడు దానియేలు గ్రంథంలో చెప్పాడు. వస్తాడని జకర్యాతో చెప్పాడు. దానియేలేమో క్రీస్తు పూర్వం 550 మధ్య కాలం. జకర్యేమో 500-450 మధ్య కాలం. అంటే దానియేలుతో ప్రారంభమైన వాక్య పరిచర్య జరుగుతూనే ఉంది. క్రీస్తు రెండో రాకడ వస్తాడని ఎప్పుడు తెలుసు మనకి? పునరుద్ధానుడై పరలోకమునకు ఆరోహణమైనప్పుడు ప్రారంభమైంది. క్రీస్తు రెండో రాకడుంది. అప్పటి నుండి ఇప్పుడు చెబుతానే ఉన్నావా? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? సుమారుగా 2000 సంవత్సరాలు. 2000 సంవత్సరాల నుంచి దేవుడు చెబుతానే ఉన్నాడు. కోట సార్లు నేను చెప్పా. నా వయసు ఎంత, నేను సేవకు వచ్చి ఎంతకాలం అయింది? నేనే చెప్పానంటే నాకన్నా ముందోళ్ళు చెప్పారు, నాతో పాటు ఉన్న వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు. అక్కడి నుండి చెబుతున్నా. మనుషులు ఏమన్నా మేల్కొంటున్నారా? మనుషులు ఏమైనా ఆలోచన చేస్తున్నారా? ఇవన్నీ కల్పితాలు లేరా అంటున్నాడు. ప్రబుద్ధులు పుట్టుకొస్తున్నారు. వాడు నిజమును అబద్ధం చేస్తున్నాడు, అబద్ధాన్ని నిజాన్ని చేస్తున్నాడు. ఎందుకంటే బలం ఎక్కువ. కానీ దేవుని వాక్యము ప్రకటిస్తుంది. జకర్యా చెప్తున్నాడు, సియోను నివాసులారా బహుగా సంతోషించండి, మీ రాజు నీతిపరుడును దీనుడనై గాడిద పిల్లని ఎక్కి మీ మధ్యకు వస్తున్నాడు. వచ్చినప్పుడు మీరు ఎంత సంతోషంగా ఉండాలి? మీ ఇంటికి ఒక ఆఫీసర్ను పిలిచావంటే నువ్వు ఎంత అలర్ట్గా ఉంటావు? లేదా ఆఫీసర్ మీ ఇంటికి నేను ఫలానా రోజు వస్తానంటే నువ్వు ఎట్లా ఉంటావు? కుర్చీలు నిండా బట్టలు, ఇల్లు ఓడవకుండా సిబ్బిని ఎత్తి వేసుకుని నైటీ మీద ఉండి వెళ్ళి రండి సార్ అని పిలుస్తావా? రెడీ అవుతా లేదా? 10 లేకపో అనుకోండి, ఆఫీసర్ గారు 7ంటికి వస్తానంటే మనం 4ంటికే లెగుస్తాం. అసలు నిద్రేపోం. ఒక్కోసారి శుభ్రంగా రెడీ అయ్యి ఇల్లంతా శుభ్రంగా అలంకరించుకొని మంచిగా ఆ సోఫా సెట్లన్నీ సరి చేసుకుని రెడీ చేసి మంచి ఫుడ్ రెడీ చేసి ఉంటాం ఆఫీసర్. దేవుడు చెప్పాడు, నేను వస్తానయ్యా, యెరూషలేమును కోరుకున్నాను రా, యెరూషలేము ఇలా ఉండాలనుకున్నాను, ఆ యెరూషలేములో అలా ఉందలేదు, నేను వస్తాను అని దేవుడు అనౌన్స్ చేశాడు. సడన్గా వచ్చింది కాదండి. దేవుడు ఎప్పుడు సడన్గా నీకు దగ్గరికి రాడు. దేవుడు ఎప్పుడు సడన్గా నీకు మార్పు చెంది ఇప్పుడే మార్పు చెందని చెప్పడు. దేవుడు ఎప్పుడు సడన్గా నీ జీవితంలో ఏం చేయడు, క్రమంగా చేస్తాడు ఆయన. స్తోత్రం. రోజు వస్తాడు. హల్లెలూయా. ప్రతిరోజు నీ దగ్గరకు వస్తాడు, ప్రతిరోజు నీతో మాట్లాడతాడు, ప్రతిరోజు నిన్ను సిద్ధపరుస్తాడు, ప్రతిరోజు నిన్ను ఆశీర్వదిస్తాడు, ప్రతిరోజు నిన్ను ధైర్యపరుస్తాడు, ప్రతిరోజు నీకు మేలు చేస్తాడు. ఎప్పుడు? ఆయన చిత్తములో నువ్వు ఉన్నప్పుడు. ఎప్పుడో 500 సంవత్సరాల క్రితం చెప్పాడు, నేను వస్తా. తీరా ఆయన వచ్చేటప్పటికి అట్లాగే ఉన్నారు. శిబిరిని ఎత్తేసుకుని నైట్ వేసుకుని మొహం కూడా కడుక్కోవాలా.
ఆయన పట్టణం దగ్గరకు రాగానే కంపు కొట్టింది. ఎదురుకొచ్చి మాట్లాడితే కాదు కంపు కొట్టింది, పట్టణం దగ్గరకు వెళ్తుండగానే కంపు కొట్టింది. అందుకన్నాడు, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుదానా. యెరూషలేమును నేను కోరుకొని నువ్వు పవిత్రంగా ఉండు అని చెప్పి, నువ్వు పవిత్రంగా ఉండటానికి, నా వాక్యమును ప్రకటించడానికి ప్రవక్తలను నేను పెడితే, ఆ ప్రవచనాలు చెబుతున్నారని, నీలో ఉన్న దోషాలు చెబుతున్నారని, నువ్వు చేసే తప్పులను ఎత్తి చెబుతున్నారని, నా వాక్కు ప్రకటిస్తున్నారని వాళ్ళు నీకు కొరకరాని కొయ్యలయ్యారు, నీకు అడ్డమయ్యారు. కాబట్టి వారిని నువ్వు చంపేశావు. నేను వచ్చేటప్పటికి నువ్వు ఎలాగొన్నావు? నరహంతకమైన పట్టణముగా ఉంది, నా బిడ్డలను చంపే పట్టణమైన. నేనేమన్నాను? ఇక్కడ నుండి ప్రేమ వార్త బయటికి వెళ్ళాలి, ఇక్కడ నుండి దేవుని ఆశీర్వాదాలు బయటికి వెళ్ళాలి, ఇక్కడ నుండి దేవుని మేలులు వెళ్ళాలి. ఇది నేను కోరుకుంది. ఇక్కడనే నేను ఆశీర్వాదం పెట్టా. మీరు ఆశీర్వాదాలు పంపించకుండా శాపాలను పంపిస్తున్నారు. మీరు ఆశీర్వాదాలు ఇక్కడ ఉండే పరిస్థితి లేకుండా ఆశీర్వాదాలు ఇచ్చే ప్రవక్తలను చంపేస్తున్నారు. క్వైట్ ఆపోజిట్. దేవుడు చెప్పాడు, కింద చదవండి, నీలో రాతి మీద రాయి. లోకాసు వార్త 19:43. ప్రభువు నిన్ను దర్శించిన కాలము, ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనియని దినములు వచ్చునని చెప్పెను. ఎందుకు? యెరూషలేమును దర్శించాలని వచ్చాడు యేసయ్య, అభిషిక్తుడు. యెరూషలేముకు వస్తానని దానియేలు ద్వారా చెప్పాడు, యెరూషలేమునకు వస్తానని జకరియా ద్వారా చెప్పించాడు. ఇన్ని మాటలు చెప్పినా, ఇన్ని మాటలు వింటున్నా యూదులు ఏమాత్రము లక్ష్య పెట్టలేదు. ఒకసారి బలంగా దెబ్బతిన్నారు, ఒకసారి నరకయాతన అనుభవించారు, 70 సంవత్సరాలు మగ్గిపోయారు. దేవుని కనికరం చేత విడిపించబడి మళ్ళీ ప్రశాంతంగా తమ లోకంలోనికి, తమ ఇంట్లోకి వచ్చారు. చెప్పాడు జాగ్రత్త 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 అని చెప్పినా వినకుండా దాన్ని పక్కన పెట్టి వాళ్ళ క్రియాశీలత మళ్ళీ అట్లాగే ఉంది. తీరా యేసు ప్రభు వచ్చేటప్పటికి భయంకరమైపోయింది. ఇప్పుడు దేవుడు శపించాడు. మళ్ళీ ఆశీర్వదించాలని వచ్చిన దేవుడు శపిస్తున్నాడు. ఈరోజు మందిరంలోకి వచ్చిన దేవుడు నిన్ను ఆశీర్వదించాలని వస్తున్నాడు. నువ్వు నిర్లక్ష్య వైఖరితో ఉండి, నీ స్వభావం ఉండి, నీ ఆలోచన ప్రకారం నడుస్తుంటే శాపాలు ఇస్తున్నాడేమో. యెరూషలేమును దీవించాలని వచ్చిన ఆయన యెరూషలేమును చెప్పిస్తున్నాడు, నీలో రాతి మీద రాయి నిలవదు, నీ చుట్టూ గట్టు కడతారు ప్రజలు. చుట్టూ గట్టు కట్టడం అంటే చుట్టూ ముట్టడేసేస్తారు అంతే. నీలో నుండి ఒక్కడు బయటికి వెళ్ళడం, బయట ఉండవాడు ఒక్కడు లోపలికి రాడు. నాకు ఇంతమంది ఉన్నారులే అనుకుంటున్నామేమో. నీలో నుండి ఒక్కడు బయటికి వెళ్ళకుండా, బయటోడు ఒక్కడు నీలోకి రాకుండా నీ జుట్టు ఏం చేశారు చెప్పండి? గట్టు కట్టేశారు. అంటే శత్రువులు అట్లా చుట్టూ రౌండప్ చేసేసారు. నీ రాతి మీద రాయి నిలవనీయకుండా మళ్ళీ రెండో దెబ్బ తగులుతుంది యెరూషలేం ప్రజలకి. మొదటి దెబ్బ తగిలింది, బుద్ధి రాలా. బుద్ధి రావాలని దేవుడు ప్రవచనం చెప్పాడు, చంపిన వాళ్ళందరూ చంపేశారు. నేను వస్తానని చెప్పాడు, ప్రవక్తలు పంపా, మీరు నా మాట వినలేదయ్యా, నేనే వస్తున్నానన్నాడు. నేను చూస్తాను నా పట్టణం ఎట్లా ఉందో. వచ్చి చూస్తే నరహత్య చేసే పట్టణంగా ఉంది, నరహత్య చేసే పట్టణంగా ఉంది. కాబట్టి దేవుడు మళ్ళీ శపించాడు. ఎరా, మా పట్టణాన్ని చెప్పిస్తావు నువ్వు, మమ్మల్ని చెప్పిస్తావు నువ్వు కూడా బతకూడదు. ప్రవక్తలు చంపడం పెద్ద విషయం ఏంటి? నిన్నే చంపేస్తా ఉన్నారు. ఇప్పుడు నువ్వు అభిషిక్తుడు అయ్యావో మాకు తెలీదు. మమ్మల్ని కానీ తిట్టావో, మా తప్పులను కానీ ఎత్తి చెప్పావో, మా లోపాలు చెప్పావో, నీకు మూడిందే. చంపేసేటప్పుడు అధికారి ఏమో చేతులు కడుక్కున్నాడు. ఎవరైనా పిలాతు, ఈ నీతిమంతుని శిక్ష నాకు రావద్దు, నేనేమి చేయలేకపోతున్నాను అని చేతులు కడుక్కున్నాడు. వీళ్ళు అంటున్నారు ఆయన రక్తదోషము మా మీదను, మా పిల్లల మీదను, మా పిల్లల పిల్లల మీదను నిలిచి ఉంటుంది. ఏ కీడు ఎటు నుండి వచ్చిందో తెలియదు ప్రియులారా. నోరుని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఏ కీడు ఎట్టుకుండా వచ్చిందో తెలియదు. అది నీకు ఇబ్బంది అయిద్దిరా అని ఎవడని చెప్పాడంటే ఒక అడుగు ఆలోచన చేయడం మంచిది. పిలాతేమో చేతులు కడుక్కుంటే యూదులు అన్నారు ఆయన రక్తదోషం ఏదన్నా వస్తే మా మీదకి వచ్చింది అన్నారు.
కనుకనే హిట్లర్ 80 లక్షల మందిని చంపేశాడు. యూదులను చంపేశాడు. హిట్లర్ చంపటం ఏంటి? యేసు ప్రభువారు చెప్పింది క్రీస్తు శకం 32వ సంవత్సరంలో ప్రవచనం చెప్పాడు ఆయన. 70వ సంవత్సరం టైటస్ అనే చక్రవర్తి వచ్చాడు, రోమా చక్రవర్తి. ఏం పేరు ఆయన పేరు? టైటస్. ఆయన వచ్చి యెరూషలేమును తగలబెట్టేశాడు. ఆయన వచ్చి యూదులను నానా హింసలు పెట్టి చంపేశాడు. ఆ దెబ్బకి యూదులందరూ పారిపోయారు. బబులోను నెబుకద్నెజరు దాడి చేసినప్పుడు వచ్చారు యూదులు మన భారతదేశానికి. వాళ్ళు ఎప్పుడో వచ్చారంటే క్రీస్తు పూర్వం 600 సంవత్సరములు వచ్చారు. ఆ దెబ్బ సరిపోలా యూదులకి. మళ్ళీ అభిషిక్తుని చంపేసి శిక్ష తెచ్చుకొని ఇప్పటికి దిక్కు మొక్కు లేనోలాగా ఊర్లో బయటపెట్టారు. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో యెరూషలేము దేవాలయం కాల్చేస్తే ఇప్పటి వరకు దానికి దిక్కు లేదు, మొక్కు లేదు. నేను నీకు విలువైంది ఇచ్చి దీన్ని కాపాడుకోమంటే దాని విలువ నువ్వు తెలియకుండా నీ కాళ్ళతో తొక్కావు గనుక నీ యొద్ద నుండి దాన్ని తీసేస్తానన్నాడు దేవుడు. డోమ్ ఆఫ్ ద రాక్ కట్టారు అక్కడికి. డోమ్ ఆఫ్ ద రాక్. యెరూషలేము అనగానే ఒక బంగారం ఆకారంలో, ఒక గోళాకారంలో ఉంటుంది, అర్ధచంద్రాకారంలో ఉంటుంది చూడండి. ఇప్పుడు 3వసారి టెంపుల్ కట్టాలి అంటే ఎన్ని దెబ్బలు కొట్టాడు దేవుడు? దేవుడు కొట్టే దెబ్బలు కాకుండా మిగతా వాళ్ళు కొట్టడానికి ట్రై చేస్తుంటే వాళ్ళని కొట్టనేలేదు దేవుడు. కొట్టాలంటే నాకే ఉంది రైటా? దేవుడు కొడతానికి కానీ వాళ్ళని కొట్టాడు. 2 సార్లు కొట్టాడు. దేవుడు కొట్టడం అంటే మామూలుగా ఉంటుందా? చింపేయటమే. స్తోత్రం. నిన్నైనా నన్నైనా దేవుడు కొట్టాడంటే మనకు పుట్టగతులు ఉండవు. కానీ దేవుడు ఆశీర్వదిస్తే ఎక్కడో ఉంటాం. చపలుడు మైప్రసం. కుళ్ళిపోయిన అత్తి పండు కోసం పాకులాడిన కేయపాల్ని, కుళ్ళిపోయిన అత్తి పండు తిని కడుపు నింపుకుందాం అనుకున్న కేయపాల్ని దేవుడు ఆశీర్వదించి ప్రపంచ దేశాలకు శాంతి దూతగా చేశాడు. దేవుని చేత నువ్వు ఆశీర్వదింపబడితే అంత స్థాయిలో ఉంటుంది నీకు. అలా ఆశీర్వదింపబడాలంటే కేవలం ఆయన చిత్తమనే జరిగించాలి. నీ పేరు కోసమో, నీ ప్రతిష్ట కోసమో, నీ పర్సనాలిటీని కాపాడు కోసమో, నీ డబ్బు కోసమో, నీ కోరికలు తీసుకోవడం కోసమో దేవుని గనక అడ్డు పెట్టుకున్నావంటే నిన్ను తొక్కుతాడంతే. దేవుడు కావాలని కోరుకున్న యెరూషలేము పట్టణాన్ని 2 పర్యాలు కొట్టాడు. ఒకసారి మొదటి దెబ్బ చిన్న దెబ్బ అని చెప్పాలి. 70 సంవత్సరాలకే వాళ్ళకి విడుదల ఇచ్చాడు. 2000 సంవత్సరాలు అయింది. 2000 సంవత్సరాలు అయింది. దానికి దిక్కు మొక్కు లేకుండా పోయింది మందిరానికి. కాబట్టి దేవుని చేత ఆశీర్వదింపబడటానికి ఇష్టపడుతున్నావు, దేవుని చేత శపించబడటానికి ఇష్టపడుతున్నావు ఆలోచించు. యెరూషలేము చరిత్ర బహుగుణ పాఠం మనకి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మన దీవించును గాక. ఆ తర్వాత కాలంలో ఒకానొక సంఘటన జరిగిద్ది. అది వచ్చే వారం చెప్పుకుందాం. ఆ సంఘటన జరిగిన తర్వాత యావత్ మానవాళిని తుడిచేస్తాడు దేవుడు. ఇప్పుడు దేవుడు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృష్టిస్తాడు. ఆ క్రొత్త భూమి అంతటికి దేవుడు పెట్టుకున్న పేరేం చెప్పండి? నూతన యెరూషలేం. చప్పట్లు మైపరచండి. ఇన్నిసార్లు తప్పు చేసి, ఇంత ఘోర పాపం చేసి, ఇన్నిసార్లు నన్ను గాయపరిచినా, నాకు కోపం వచ్చి నిన్ను కొట్టినా, కన్న తల్లి కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించి ఒడిలో చేర్చుకుంటున్నాను యెరూషలేమా. కోడి తన పిల్లలను తన రెక్కల చాటున ఎలా భద్రపరుస్తుందో అలాగా నేను నిన్ను భద్రపరుచుకుంటున్నా. క్రొత్త లోకం ఒకటి సృష్టిస్తున్నా, అది యెరూషలేం. ఆమెన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమెన్.